హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎటువంటి సాస్లను యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక 150 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం, బోన్లెస్ చికెన్. ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిందండి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని లోపల మనకు ఉప్పు కారం అన్న కూడా బాగా పడతాయి. 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదాపిండి కూడా వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని, మరి వాటర్ వేసినా లూజ్గా అనేది అయిపోతుంది. పిండి పకోడీ పిండిలో కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోద్ది. సరే బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. మొత్తం వేయకుండా ఒక్కొక్క పీసెస్ లాగా అందులో వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఒకేసారి కలపకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేసి అప్పుడు కలుపుకుంటే సరిపోతుందండి. ఒకేసారి అయితే కలపకూడదు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుని, హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏంటంటే కలర్ అది వచ్చేస్తుంది కానీ లోన్ అనేది కుక్ అవ్వదండి. ఇలా లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మన లోపల దాకా కూడా చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ అనేది తీసేసుకుందాం. ఇలా చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రైడ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన వెజిటేబుల్ని కూడా వేసేసుకోవాలి. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. మరి బాగా ఏం ఫ్రై అవ్వలేదండి వెజిటేబుల్స్ అన్నవి. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. కలిపేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనందరికీ తెలిసిందే కదా, ఆనియన్స్ అయినా ఏదైనా సరే సాల్ట్ వేస్తే గమ్మున మగ్గిపోతుందని. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మధ్యలోపు మనం ఒక 2 ఎగ్స్ని స్పూన్తో బీట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ అన్నీ కొంచెం పక్కకు చేర్పేసుకొని ఇందులోనే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసుకొని వెంటనే కలపకుండా ఒక 1 మినిట్ అలా వదిలేసి అప్పుడు కలుపుకోవాలి. వెంటనే కలిపినా సరే అది మనకి ఫ్రై అవ్వదు కదండి. అప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్తో వేసేస్తే గమ్ముని ఫ్రై అవ్వదని చెప్పి నేను పక్కకి జరుపుకొని వేసుకున్నానండి. ఇది ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఎటువంటి సాస్లు అనేది కూడా యూస్ చేయడం లేదండి నేను. అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
లో ఫ్లేమ్ పెట్టేసి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. రైస్ అనేది మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం పొదునుగా ఉంటే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లోకి. ఆల్రెడీ మనం ఒక 5 minutes మళ్ళీ ఇందులోనే మగ్గిస్తాం కాబట్టి అప్పుడు మనకి కొంచెం కుక్ అయిపోతుంది. ఫ్రైడ్ రైస్లోనే ఎప్పుడైనా సరే అలా పొదునుగా ఉంటేనే రైస్ అనేది బాగుంటుంది. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని ఈ టైంలో ఉప్పు కారం ఏమైనా సరిపోయేలేవో చూసుకొని ఏమైనా తక్కువైతే కనుక అడ్జస్ట్ చేసుకోండి. నేను టేస్టింగ్ సాల్ట్ కానీ సాసులు కానీ అసలు ఏం యూస్ చేయడం లేదు. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాను. వేడివేడిగా సర్వ్ చేసుకుంది అంటే మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. వేడివేడిగా సర్వ్ చేసుకుందంటే అబ్బబ్బా వేరే లెవెల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.